Hi guys, how are you? This is Mahi. Welcome back to my YouTube channel. లాస్ట్ 2 వీడియోస్లో అయితే మనం అసలు HTML ఫార్మ్స్ అంటే ఏంటి, అసలు మనం ఫార్మ్స్ ఎందుకు యూస్ చేస్తాం, అదే విధంగా ఫార్మ్స్ లో ఉన్న 6 ఇన్పుట్ టైప్స్ గురించి మనం క్లియర్ కట్ గా అయితే డిస్కస్ చేసుకున్నాం కదా. మీలో ఇంకా ఏమైనా ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే ఫస్ట్ వెళ్ళి ప్రీవియస్ వీడియోస్ చూసి మళ్ళీ ఈ వీడియో చూసేదానికి అయితే ట్రై చేయండి, ఓకేనా. అప్పుడు మీకు కాన్సెప్ట్ అనేది ఈజీగా అర్థమైపోతుంది, అదే విధంగా కంటిన్యూయేషన్ కూడా ఉంటుంది. ఈ వీడియోలో మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే కవర్ చేసుకోబోతున్నాం, అది ఫార్మ్ అట్రిబ్యూట్స్. బేసిక్ గా మనం ఈ ఫార్మ్ అట్రిబ్యూట్స్ ఎందుకు యూస్ చేస్తామంటే ఫార్మ్స్ ని వ్యాలిడేట్ చేయడానికి మనం ఈ అట్రిబ్యూట్స్ అనేది యూస్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా గవర్నమెంట్ జాబ్స్ కానీ ఇంకేదైనా జాబ్స్ కానీ అప్లై చేసేటప్పుడు అబ్జర్వ్ చేసినట్లయితే పర్టికులర్ గా 18 నుంచి 25 ఈ విధంగా ఒక ఏజ్ లిమిట్ అనేది పెట్టేసి ఉంటారు అప్లికేషన్ ఫామ్ లో. అదే విధంగా కొన్ని మ్యాండేటరీ ఫీల్డ్స్, అంటే ఈ ఫీల్డ్ నువ్వు ఫిల్ చేయకుండా కానీ సబ్మిట్ చేసినట్లయితే సబ్మిట్ అవ్వదు, ప్లీజ్ ఫిల్ దిస్ ఫీల్డ్ అనేసి ఒక అలర్ట్ మెసేజ్ అనేది ఇస్తుంది, ఓకేనా. ఈ విధంగా మనం HTML లో ఉన్న ఫార్మ్ అట్రిబ్యూట్ యూస్ చేసుకునేసి ఈజీగా మనం ఫార్మ్స్ ని వ్యాలిడేట్ చేసుకోవచ్చు, ఓకేనా. ఈ విధంగా అట్రిబ్యూట్స్ దగ్గర 8 ఉన్నాయి. మనం ప్రతి ఒక్క అట్రిబ్యూట్ గురించి క్లియర్ కట్ గా డిస్కస్ చేసుకోబోతున్నాం, ఓకేనా. అలాగే మన ఛానల్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే వీడియో చివరి వరకు చూసి వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ మాత్రం కొట్టడం అస్సలు మర్చిపోకండి, ఓకేనా. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇంటూ అవర్ వీడియో. ఓకే గాయస్, మనం ప్రీవియస్ వీడియోలో క్రియేట్ చేసిన వెబ్ పేజ్ని మళ్ళీ అయితే మనం యూస్ చేద్దాం, ఓకేనా. ప్రీవియస్ వీడియోలో మనం క్రియేట్ చేసిన వెబ్ పేజ్ వచ్చేసి ఫార్మ్స్. మనకు అవుట్పుట్ అయితే నీట్గా ఈ విధంగా వచ్చింది, ఓకేనా. మీలో ఇంకా ఎవరికైనా ఇన్పుట్ టైప్స్ ఎలా క్రియేట్ చేయాలి అనేసి ఏమాత్రం డౌట్ ఉన్నా ప్రీవియస్ వీడియో చూసినా చాలు, మీకు ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది ఏ ఇన్పుట్ టైప్ ఎలా క్రియేట్ చేయాలి అనేసి, ఓకేనా. ఈరోజు టాపిక్ అయితే అట్రిబ్యూట్స్. ఓకే, మనం ఇదే ఫైల్ని విజువల్ స్టూడియో కోడ్లో అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ విత్ విజువల్ స్టూడియో కోడ్స్. ఓకే, కొంచెం జూమ్ చేద్దాం. వ్యూ ఓల్డ్ ర్యాప్. ఓకే, చూడండి, ఇది మనకి HTML ఉన్న లిస్ట్ ఆఫ్ అట్రిబ్యూట్స్. ఫస్ట్ వచ్చేసి నేమ్, రిక్వైర్డ్, మ్యాక్స్ లెంత్, మినిమం లెంత్, వాల్యూ, మ్యాక్స్, మిన్, స్టెప్, డిసేబుల్డ్, సైజ్, చెక్డ్, రీడ్ ఓన్లీ, ఓకేనా. ఇప్పుడు మనం ప్రతి ఒక్క అట్రిబ్యూట్ గురించి 1 by 1 అయితే నీట్గా అయితే డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం, ఓకేనా. ఫస్ట్ వచ్చేసి నేమ్. కోడ్లోకి అయితే వెళ్దాం. ఫస్ట్ ఇన్పుట్ టైప్ వచ్చేసి టెక్స్ట్. దీంట్లో నేను నేమ్ అనే అట్రిబ్యూట్ని ఓపెన్ చేశాను. ఈజ్ ఈక్వల్ టు వాల్యూ, నేను నేమ్ అనేది ఇస్తున్నా, ఓకేనా. ఇక లేబుల్లో ఏది ఉందో అది ఇవ్వచ్చు, లేకపోతే మీ ఇష్టం. నేను వచ్చేసి కానీ రిలేటెడ్గా ఉండాలి. ఇప్పుడు మనం ఫస్ట్ ఇన్పుట్ టైప్ దగ్గర నుంచి యూజర్ దగ్గర నుంచి ఏ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేద్దాం అనుకుంటున్నాం, వాళ్ళ నేమ్. కాబట్టి నేను ఇక్కడ యూజర్ నేమ్ అనేది ఇస్తున్నా, లేకపోతే క్యాండిడేట్ నేమ్. ఓకే, వాల్యూ వచ్చేసి నేను క్యాండిడేట్ నేమ్ అని ఇచ్చాను. ఓకే, నేమ్ కన్ఫ్యూజ్ అవుతుందండి, జస్ట్ మనం నేమ్ అని అట్రిబ్యూట్ యూస్ చేసాం. దానికి వాల్యూ వచ్చేసి అది నీ ఇష్టం. నేను లేబుల్లో ఉండేదనే ఇవ్వచ్చు, నేను క్యాండిడేట్ నేమ్ అని ఇచ్చాను, లేకపోతే యూజర్ నేమ్, మీ ఇష్టం ఏదన్నా ఇవ్వచ్చు, ఓకేనా. కానీ మనకి సర్వర్ పంపేటప్పుడు క్యాండిడేట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు, అక్కడ ఈజ్ ఈక్వల్ టులో మన అక్కడ వాల్యూ యూజర్ ఏం ఎంటర్ చేస్తారో అది వెళ్తుంది సర్వర్కి, ఓకేనా. మనం ఖచ్చితంగా సర్వర్కి పంపించాలంటే గుర్తుపెట్టుకుంది చాలా ఇంపార్టెంట్, ఈ నేమ్ అనే అట్రిబ్యూట్ కంపల్సరీ ఈక్వల్, ఓకేనా. ఈ లేబుల్ అనేది ఈ నేమ్ అని ఇచ్చాం కదా, ఇది యూజర్ అండర్స్టాండింగ్ కోసం, ఓకేనా. కానీ మనం సర్వర్ పంపాలంటే ఖచ్చితంగా ఈ నేమ్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేయాల్సిందే. ఓకే, ఒకసారి సేవ్ చేసి చెక్ చేద్దాం. చూడండి, రిఫ్రెష్. ఇక్కడ నేను మహి అనేసి ఇచ్చాను. ఇప్పుడు చూడండి, సబ్మిట్ చేస్తున్నాను. సబ్మిట్. మీరు ఎక్కడికైనా అబ్జర్వ్ చేసినట్లయితే URLలో క్యాండిడేట్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు మహి అని ఇచ్చింది. మనం ఆ నేమ్ అని అట్రిబ్యూట్ ఇచ్చాం కదా, ఆ నేమ్ అని అట్రిబ్యూట్ వాల్యూ ఏమి ఇచ్చాం, క్యాండిడేట్ నేమ్ అని ఇచ్చాం కదా. మనం ఇప్పుడు మళ్ళీ నేను ఒక యూజర్, ఇప్పుడు వాల్యూ ఏమి ఇచ్చాను, నేను ఫస్ట్ నేమ్లో ఏమి ఇచ్చాను, మహి అని ఇచ్చాను, ఓకేనా. ఇప్పుడు క్లియర్గా అర్థమైందా, ఆ నేమ్ అని అట్రిబ్యూట్కి వాల్యూ ఏమని ఇచ్చావు అది. నెక్స్ట్ ఇక్కడ ఏం ఎంటర్ చేసావు, ఇలా మనకి సర్వర్కి వెళ్ళడం జరుగుతుంది, ఓకేనా. ఏమి కన్ఫ్యూజ్ అవుతుంది, ఇంకోసారి కూడా చెప్తాను చూడండి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ అయిపోయింది కదా, సెకండ్ చెప్తాను. ఇంకా అర్థం కావాలంటే ఇక్కడ కొంచెం ఫోకస్ చేస్తే మీకు అర్థమైపోతుంది. నేమ్ అనే అట్రిబ్యూట్ యూస్ చేస్తున్నాను. ఓకే, వాల్యూ వచ్చేసి ఈ ఇన్పుట్ టైప్ ద్వారా మనం యూజర్స్ దగ్గర నుంచి ఏమి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలనుకుంటున్నాం, ఫోన్ నంబర్. ఓకే, నంబర్ కాబట్టి చూడండి, ఇక్కడ నేను PH నంబర్ అని ఇస్తున్నా, ఫోన్ నంబర్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా యూస్ చేద్దాం, నేమ్ ఈజ్ ఈక్వల్ టు మెయిల్ అని ఇస్తున్నాం.
ఓకే, ఇక్కడ ఇద్దాం. నేమ్ అని అట్రిబ్యూట్ ఇచ్చాను. వాల్యూ వచ్చేసి పాస్ అని ఇస్తున్నా, అంటే పాస్వర్డ్ షార్ట్ ఫామ్లో రాశాను. ఓకే, ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు నీట్గా అనేది అర్థమైపోతుంది. నెంబర్ ఏదో ఒకటి ఇస్తాను. ఈమెయిల్ gmail.com, పాస్వర్డ్. ఓకే, ఇప్పుడు మనం ఈ 4 టెక్స్ట్ ఫీల్డ్కి మనం నేమ్ అని అట్రిబ్యూట్ యూస్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనం వాల్యూస్ కూడా ఇన్పుట్ చేసేసాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం, సబ్మిట్ చేద్దాం. చూడండి, ఈ యూఆర్ఎల్ అబ్జర్వ్ చేయండి నీట్గా. క్యాండిడేట్ నేమ్ మహేంద్ర, ఫోన్ నెంబర్, ఆ ఇన్పుట్ ఫీల్డ్లో మనం ఏదైతే పెట్టామో ఆ నెంబర్ అనేది ఇక్కడికి వచ్చేసింది వాల్యూ. మళ్ళీ మెయిల్ మనం ఏం ఇచ్చాం, mahi@gmail.com, ఇది కోడ్లో ఉంది % అనేసి. కానీ అక్కడ సర్వర్కి వెళ్ళినాక వాళ్ళకి అర్థమైపోతుంది. ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ పాస్వర్డ్ ఏమి ఇచ్చాం, చూడండి ఇది ఇచ్చాం. ఈ విధంగా మనం ఆ నేమ్ అట్రిబ్యూట్ యూజ్ చేసాం. దాని లోపల మనం వాల్యూ ఏదైతే ఇచ్చామో దానికి యూజర్ ఏం పెడతారో అది ఇలా ప్రతి ఒక్క వాల్యూ మనం ఏది ఇచ్చామో అనేది ఇలా సర్వర్కి వెళ్ళడం జరుగుతుంది. ఫర్ సపోజ్ మనం నేమ్ అని అట్రిబ్యూట్ యూజ్ చేయలేదో, ఈ నేమ్ అని అట్రిబ్యూట్ యూజ్ చేయలేదో, అసలు సర్వర్కి వెళ్ళదు. ఎలా వెళ్తుంది, వెళ్ళదు, అసలు వెళ్ళదు. ఓకేనా. మీరు అనుకోవచ్చు ఈ నేమ్ అనేది ఇక్కడ ఉంది కదా, ఆటోమేటిక్గా వెళ్ళొచ్చు కదా అనేసి అనుకోవచ్చు. కానీ ఈ నేమ్ అనే లేబుల్ యూజ్ చేయడం మెయిన్ రీజన్ ఏంటంటే జస్ట్ యూజర్స్ యొక్క అండర్స్టాండింగ్ కోసమే. సర్వర్ పంపాలంటే ఖచ్చితంగా ఈ నేమ్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేయాల్సిందే. ఓకేనా, ఇప్పుడు క్లియర్ కదా. మీరు ఇదే విధంగా ప్రతి ఒక్క ఇన్పుట్ టైప్కి నేమ్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, అప్పుడు ఆటోమేటిక్గా సర్వర్కి అలా వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ అట్రిబ్యూట్ వచ్చేసి రిక్వైర్డ్. ఈ రిక్వైర్డ్ అనే అట్రిబ్యూట్ ఎందుకు యూజ్ చేస్తాం అంటే మ్యాండేటరీ ఫీల్డ్స్ క్రియేట్ చేయడం కోసం. మ్యాండేటరీ ఫీల్డ్స్ అంటే ఏం లేదు, నువ్వు ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు ఆ ఫీల్డ్ అంటే పర్టికులర్ ఫీల్డ్ ఉంటుంది ఏదన్నా. ఫర్ సపోజ్ నీ పాస్వర్డ్ కానీ నీ హాల్ టికెట్ నెంబర్ కానీ ఇలాంటి ఫీల్డ్స్ కానీ నువ్వు ఫిల్ చేయకపోతే ఆ ఫామ్ నువ్వు సబ్మిట్ చేయలేవు. అంటే దాన్ని మ్యాండేటరీ ఫీల్డ్ అంటాం. ఖచ్చితంగా నువ్వు ఫిల్ చేయవలసిన ఫీల్డ్ అనేసి అర్థం. అలాంటి ఫీల్డ్స్ మనం రిక్వైర్డ్ అనే అట్రిబ్యూట్ యూస్ చేసుకొని క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి, నాకు ఖచ్చితంగా ఈ ఫోన్ నెంబర్ అనేది కావాలి అనుకోండి, నేను ఇక్కడ రిక్వైర్డ్ అనేసి ఇస్తున్నా. ఓకే, రిక్వైర్డ్ సేవ్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఫోన్ నెంబర్ అనేది ఎంటర్ చేయను. ఓకే, ఇప్పుడు సబ్మిట్ చేస్తాను. చూడండి, సబ్మిట్ చేద్దామని ట్రై చేసిన ప్లీజ్ ఫిల్ అవుట్ దిస్ ఫీల్డ్ అని చూపిస్తుంది. ఎందుకు, మనం ఈ ఇన్పుట్ ట్యాగ్లో మనం రిక్వైర్డ్ అనే కీవర్డ్ అయితే యూస్ చేస్తాం కాబట్టి ఇది మ్యాండేటరీ ఫీల్డ్గా టర్న్ అయిపోయింది. ఓకేనా, ఈ విధంగా నువ్వు యూజర్స్ దగ్గర నుంచి ఖచ్చితంగా తెలుసుకోవాలి అనుకున్న ఇన్ఫర్మేషన్కి ఇన్పుట్ ట్యాగ్ లోపల రిక్వైర్డ్ అనే కీవర్డ్ యూస్ చేసినట్లయితే అది మ్యాండేటరీ ఫీల్డ్గా చేంజ్ అయిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ అట్రిబ్యూట్ వచ్చేసి మ్యాక్స్ లెంత్, మిన్ లెంత్. ఈ మ్యాక్స్ లెంత్, మిన్ లెంత్ అనే అట్రిబ్యూట్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఫర్ సపోజ్ యూజర్స్ యొక్క నేము గ్రేటర్ దాన్ 20 లెటర్స్ ఉందనుకోండి, కానీ నాకు 10 లెటర్సే కావాలి. అలాంటప్పుడు మనం ఒక కండిషన్ బిల్డ్ చేయొచ్చు ఈ మ్యాక్స్ లెంత్, మిన్ లెంత్ అనే కీవర్డ్స్ అంటే అట్రిబ్యూట్స్ యూజ్ చేసుకునేసి. కోడ్లోకి వెళ్ళి ఇప్పుడు చేశానంటే మీకు ఇంకా కొంచెం ఈజీ అర్థమైపోతుంది. ఓకే, ఫస్ట్ నేను మ్యాక్స్ లెంత్ లేకపోతే ఫస్ట్ మిన్ లెంత్ యూజ్ చేద్దాం. మిన్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 5. మినిమం మనకి 5 లెటర్స్ ఉండాలి నేమ్ అనేది. నెక్స్ట్ మ్యాక్స్ లెంత్ వచ్చేసి 10. అంటే దీని మీనింగ్ ఏంటంటే యూజర్స్ ఇచ్చే నేము 5 లెటర్ల కంటే ఎక్కువ ఉండాలి, 10 లెటర్స్ కంటే లోపల ఉండాలి. ఓకేనా, ఏం కన్ఫ్యూజన్ లేదు. మ్యాక్స్ లెంత్, మిన్ లెంత్ ఇచ్చేసాం. ఇప్పుడు ఒకసారి సేవ్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేశానంటే మీకు ఏ డౌట్స్ ఉన్నా క్లియర్ అయిపోతుంది. సేవ్ చేసేసాను, రీఫ్రెష్ చేద్దాం. ఓకే, ఇక్కడ చూడండి, నేను నేమ్ వచ్చేసి మహి అని ఇచ్చాను. అంటే నెంబర్ మ్యాండేటరీ ఫీల్డ్ పెట్టాం కాబట్టి ఎంటర్ చేసేద్దాం. ఓకే, ఇప్పుడు మహి అనేది ఇక్కడ ఏంటి 5 లెటర్స్ కంటే తక్కువ ఉంది. ఇప్పుడు సబ్మిట్ చేస్తే ఏమొస్తుందో చూడండి మీరు. చూడండి, ప్లీజ్ లెంతెన్ దిస్ టెక్స్ట్ టు 5 క్యారెక్టర్స్ ఆర్ మోర్, యూ ఆర్ కరెంట్లీ యూజింగ్ 4 క్యారెక్టర్స్. మీరు 5 లెటర్స్ అన్న ఇవ్వండి లేదా దానికంటే ఎక్కువ అన్న ఇవ్వండి, కానీ ఇప్పుడు మీరు జస్ట్ 4 లెటర్స్ యూజ్ చేశారు కాబట్టి ఇది సబ్మిట్ చేయడం కుదరదు అనేసి చెప్తా ఉంది. ఒక అలర్ట్ మెసేజ్ అనేది ఇక్కడ మనకి ఇస్తా ఉంది. ఓకేనా. ఓకే, నేను
మహేంద్ర అని ఇచ్చేసానబ్బా. ఓకే, ఇక్కడ చూడండి మనం మ్యాథ్స్లో ఎంత ఇచ్చాం, 10 ఇచ్చాం. ఆ 10 కంటే నేను ఎక్కువ టైప్ చేద్దామని ట్రై చేస్తాను, నాకు ఇక్కడ అవ్వదు. చూడండి, ఓకే చూడండి, ఎప్పుడైతే మనకి 10 లెటర్స్ అనేది ఫిల్ అయిపోయిందో దాని తర్వాత మనం ఎంటర్ చేయలేకపోతున్నాం. ఓకేనా, ఈ విధంగా మనం మ్యాక్స్ లెంత్ అండ్ మిన్ లెంత్ అనే ఆట్రిబ్యూట్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఆట్రిబ్యూట్ ఏంటంటే వాల్యూ. ఈ వాల్యూ ఆట్రిబ్యూట్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే రేడియో బటన్స్కి, అదేవిధంగా నెక్స్ట్ చెక్ బాక్సెస్కి అయితే మనం ఈ వాల్యూ అనే ఆట్రిబ్యూట్ని యూజ్ చేస్తాం. చూడండి, మీకు ఒకసారి ప్రాక్టికల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు యూజ్ చేయాల్సి వస్తుంది వాల్యూ అనే ఆట్రిబ్యూట్ అనేసి. చూడండి, ఇక్కడ మనం ఫామ్లో మెయిల్ అని సెలెక్ట్ చేసుకున్నాం, నెక్స్ట్ ఇంగ్లీషు హిందీ అని సెలెక్ట్ చేసుకున్నాం. కానీ ఎప్పుడైతే మనం సబ్మిట్ చేస్తామో ఇక్కడ పైన అబ్జర్వ్ చేసినట్లయితే యూఆర్ఎల్లో క్యాండిడేట్ వాల్యూ వచ్చింది, మనం పెట్టింది అక్కడ. నెక్స్ట్ ఫోన్ నెంబర్ వచ్చింది, మనం ఈమెయిల్ పాస్వర్డ్ పెట్టలేదు కాబట్టి రాలేదు. నెక్స్ట్ జెండర్ సెలెక్ట్ చేసాం, అదేవిధంగా మనం నెక్స్ట్ ఆ లాంగ్వేజ్ కూడా సెలెక్ట్ చేసాం. కానీ ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి జెండర్కి మనం అక్కడ మేల్ అని సెలెక్ట్ చేసినా ఇక్కడ ఆన్ అని మాత్రం ఆన్ అనేది ఒక వాల్యూ వస్తుంది. ఈ విధంగా రాకూడదు, నాకు యూఆర్ఎల్లో అక్కడ ఏం పెట్టినది రావాలన్నప్పుడు మనం ఈ రేడియో బటన్స్కి అదేవిధంగా చెక్ బాక్సెస్కి వాల్యూ అని ఆట్రిబ్యూట్ యూస్ చేసి మనం అక్కడ వాల్యూ ఇవ్వాల్సి ఉంటుంది. చూడండి, రేడియో బటన్స్లోకి అయితే వెళ్తున్నా, ఇన్పుట్ టైప్ రేడియో వచ్చాను. ఇప్పుడు నేమ్ అని ఆట్రిబ్యూట్, ఫస్ట్ నేమ్ అనేసి ఉంది కాబట్టి ఇప్పుడు వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఈ రేడియో ఇన్పుట్ టైప్ యొక్క వాల్యూ ఏంటి, మేల్. అదే ఇక్కడ ఇస్తున్నా, మేల్. నెక్స్ట్ ఇక్కడ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఫీమేల్. నెక్స్ట్ అలాగే మనం ఈ చెక్ బాక్సెస్ కూడా నేమ్ అని ఆట్రిబ్యూట్ కూడా యూజ్ చేయలేదు, యూజ్ చేసేద్దాం. నేమ్ వచ్చేసి ల్యాంగ్ అని ఇద్దాం. నెక్స్ట్ దీన్ని కాపీ చేసుకొని మిగిలిన 3 ఆప్షన్స్ కూడా ఇచ్చేద్దాం. పేస్ట్, ఓకే, పేస్ట్ చేసేసాం. ఇప్పుడు నేమ్ అనే అట్రిబ్యూట్ అయితే యూజ్ చేసాం. నెక్స్ట్ ఇప్పుడు మనం వాల్యూ అనే అట్రిబ్యూట్ అయితే యూజ్ చేస్తున్నాం. ఇది ఇంగ్లీష్ కాబట్టి నేను ఈఎన్ ఇస్తున్నా, ఇంగ్లీష్ అని ఇవ్వచ్చు. ఎప్పుడు మనం మెమరీని మినిమైజ్ చేసేదానికి అయితే ట్రై చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఎప్పుడైతే మనం క్యారెక్టర్స్ ఈఎన్ అని ఇచ్చినా ఆ సరళకు అర్థమవుతుంది ఇంగ్లీష్ అనేసి. మనం ఇక్కడ ఒక క్యారెక్టర్స్ డిక్రీజ్ చేస్తాం కాబట్టి మెమరీ అలొకేషన్ కూడా కొంచెం డిక్రీజ్ అవుతుంది అంతే. వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు దీని యొక్క వాల్యూ ఏంటి, హిందీ, హెచ్ఐఎన్ అని పెట్టాను. నెక్స్ట్ తమిళ్, జేఎం. ఓకే, ఇప్పుడు సేవ్ చేసుకొని చెక్ చేద్దాం. రిఫ్రెష్. ఫస్ట్ ఈ మ్యాండేటరీ ఫీల్డ్ ఫిల్ చేసేస్తాను. ఇక్కడ నేను మెయిల్ అని సెలెక్ట్ చేస్తున్నా, ఇక్కడ నేను ఇంగ్లీష్ సెలెక్ట్ చేస్తున్నాను, తమిళ్ సెలెక్ట్ చేస్తున్నా. ఇప్పుడు సబ్మిట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే జెండర్ మనం మేల్ సెలెక్ట్ చేసాం కాబట్టి మేల్ అని వస్తూ ఉంది. నెక్స్ట్ అదేవిధంగా లాంగ్వేజ్ ఏం సెలెక్ట్ చేశాను, ఇంగ్లీష్ సెలెక్ట్ చేశాను, అదేవిధంగా తమిళ్ సెలెక్ట్ చేశాను. చూడండి, ఇక్కడ వాల్యూ ఏమి ఇచ్చాం, టీఐఎం అని ఇచ్చాం, ఇక్కడ ఇంగ్లీష్కి ఈఎన్ అని ఇచ్చాం. ఓకేనా, ఈ విధంగా మనం వాల్యూ అనే ఆట్రిబ్యూట్ని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. ఓకే గాయస్, మనం మిగిలిన ఆట్రిబ్యూట్స్ని నెక్స్ట్ వీడియోలో అయితే కంప్లీట్ చేసుకుందాం. ఓకేనా. దట్స్ ఆల్ ఫర్ వీడియో గాయస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నేను చెప్పిన దాంట్లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేసేయండి, ఖచ్చితంగా నేనైతే మీకు రిప్లై ఇస్తాను. ఓకేనా. ఇంకా రాబోయే వీడియోస్లో అయితే మనం ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ అయితే బిల్డ్ చేసిపోతున్నాం. ఓకేనా, అంతవరకు మీరు స్టే ట్యూన్డ్ ఫర్ ఫర్దర్ వీడియోస్.